హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. నేనైతే బెంగళూరులో లూలు మాల్కి వెళ్ళాను. లూలు మాల్లో హైపర్ మార్కెట్ ఉందన్నమాట. హైపర్ మార్కెట్ అయితే చాలా పెద్దది. ఇక్కడ దొరకని ఫుడ్ ఐటమే లేదన్నమాట. నాకు చూసేసరికి ఇదంతా ఏదో పెద్ద షాపింగ్ మాల్ మాదిరిగా ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ ఏంటి, కొన్ని నాకు తెలియని ఫుడ్ ఐటమ్సే ఇక్కడ ఉన్నాయి. అన్నీ ఒకే వేదిక పైకి అన్నీ ఇవి దొరకవు అనకుండా వెజ్, నాన్ వెజ్, ఇంకా ఫ్రూట్స్, ఇంకా గ్రాసరీస్ అన్నీ ప్రతి ఒక్కటి ఇక్కడ అమ్ముతున్నారనమాట. ఒక్కొక్కటి బేకరీస్, నాన్ వెజ్ అమ్మేటివి, అదేవిధంగా చికెను, మటను, ఇక్కడ ఫిషెస్, ఎన్నో రకాలు జ్యూసెస్, ఇంకా ఏది కావాలన్నా ఇది దొరకలేదు అనకుండా, ఇంకా కొన్ని వెజిటేబుల్స్, అదేవిధంగా ఫ్రూట్స్ చూడండి, యాపిల్స్లోనే చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడైతే నేను బెంగళూరులో చూసిన యాపిల్స్లలో కొంచెం పుల్లగా ఉండే యాపిల్స్ ఉన్నాయన్నమాట. నాకు చాలా నచ్చినాయి. నాకైతే యాపిల్స్ అన్నవి అసలు ఇష్టం ఉండదు. ఇవైతే నాకు పుల్లగా చాలా, నేనైతే నందీశ్వరం వెళ్ళినప్పుడు అక్కడ దొరికినాయి అన్నమాట. చిన్నవి యాపిల్స్ చాలా ఫ్రెష్గా పుల్లగా ఉన్నాయి. నాకు చాలా బాగా నచ్చినాయి. ఇక్కడ మ్యాంగోస్లో కూడా చూడండి చాలా రకాలు ఉన్నాయి. బ్రెడ్స్, ఇంకా డ్రై ఫ్రూట్స్, గ్రేప్స్, మ్యాంగోస్ కూడా రకరకాలు, మనకు తోతాపరి, ఇంకా ఇదైతే ఇక్కడ అవకాడో మంచిగా లభిస్తుంది అనమాట. ఇంకా డ్రై ఫ్రూట్స్, డేట్స్, ఖర్జూరాలు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. ఖర్జూరాలు ఎక్కువ తీసుకోవడం వల్ల మనకు బ్లడ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. చూడండి పైనాపిల్, నెక్స్ట్ వాటర్ మిలాను, మస్క్ మిలాను, ఇంకా ఈ ఫ్రూట్స్ దొరకలేదు అనకుండా అన్ని రకాల ఫ్రూట్స్ దొరుకుతాయి. అదేవిధంగా ఆఫీస్లకు వెళ్ళే వాళ్ళు కొంతమందికి వెజిటేబుల్స్ కూడా కట్ చేసుకోవడానికి టైం ఉండదు. అలాంటి వారి కోసం కూడా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి అన్నీ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చారు. అస్సలు నాకైతే ఈ సూపర్ మార్కెట్ చూస్తుంటే మాత్రం కళ్ళు తిరిగినాయి అన్నమాట. నేనైతే ఉన్నట్టుగా చెప్తున్నాను. నేనైతే ఫస్ట్ టైం ఇలాంటి మార్కెట్ అయితే చూసినాను. నాకైతే నిజంగా ఆసమ్ అనిపించింది. నాకైతే ఒక్కొక్కటి గాడ్ అన్నది ప్రతి మనిషికి ఒకరోజు ఒక టైం ఇస్తాడు, ఒక్కొక్కటి చూసే విధంగా చేస్తాడు. నాకైతే దేవుడు ఒక్కొక్కటి ఇక్కడ బెంగళూరుకి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ చూసినాను, హైపర్ మాల్, ఇలా ఒక్కొక్కటి నేను చూసేదానికి నాకైతే దేవుడు అవకాశం కల్పిస్తున్నాడు. ఇంకా చూడండి వెజిటేబుల్స్ అన్నీ చూడండి ఎన్ని రకాల వెజిటేబుల్స్. ఇంకా అయితే ఇవైతే మనకు ఊరబెట్టేటివంట మ్యాంగోస్, రకరకాల దొండకాయలు, ఇంకా ఏంటేంటో ఇవన్నీ ఊరబెట్టినవి. నేను ఎయిర్పోర్ట్లో తిన్నాను అనమాట. పిజ్జాలు ఇవి ప్రత్యేక పిజ్జా కాదు, అది చపాతీ రోల్ మాదిరి చేసేసి పిజ్జా టైపే ఇవన్నీ వేసి మనకు ఎలాంటి ఫ్లేవర్ కావాలంటే అలాంటిది ఇస్తారు. మనకైతే ఇది ఒకవేళ టేస్ట్ చేయాలి అనుకుంటే 100 గ్రామ్స్ మనం తీసుకోవచ్చు. ఇవి 100 గ్రామ్స్ వచ్చేసి 20 రూపీస్. అలా మనం టేస్ట్ చేసేసి ఇవి తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా చికెను, మనకి నాన్ వెజ్ ఐటమ్స్ అయితే కనుక అన్నీ కొద్దిగా మనం ఇంటికి వచ్చిన తర్వాత వేడి చేసుకొని తినేటట్టుగా అంత బాగా మనకు అస్సలు నాకైతే వెళ్తూ ఉంటే ఈ మార్కెట్ తరగకుండా ఉందన్నమాట. అంత పెద్ద మార్కెట్. మీరు కూడా ఇలాంటివన్నీ కొన్ని చూస్తూ ఉండండి. మార్కెట్కు మనం వచ్చినా సరే ఇక్కడ రేట్స్ మనకు రీజనబుల్గా లేకపోయినా మనం అన్నీ బయటకు వచ్చేసి చూస్తూ ఇలాంటివన్నీ తెలుసుకుంటూ ఉండాలి. ఇక్కడ చూడండి ఇవి జ్యూసెస్ అనమాట. అన్నీ ఐస్ గడ్డల్లో పెట్టేసినారు, ఫ్రిడ్జ్లో పెట్టకుండా. ఇవన్నీ వెజిటేబుల్స్, ఇంకా ఇది కూడా ఊరబెట్టే వెజిటేబుల్సే అని అనుకుంటాను. ఎగ్స్ అవన్నీ బాయిల్. చాలామందికి టైం ఉండదు కదండి ఈ బిజీ షెడ్యూల్లో, అలాంటి వారి కోసం. ఇంకా స్వీట్స్, కేక్స్ చూడండి. ఇక్కడైతే ఫ్రెష్గా మటన్, చికెను, ఇంకా చేపలు అయితే ఇంకా ఎన్ని రకాలు. అస్సలు అబ్బబ్బా, నాకైతే కళ్ళు తిరగడం మాత్రం. అసలు ఇంత పెద్ద షాపింగ్ మాల్ ఇది చూడడానికి ఒక్కరోజు అయితే మాత్రం సరిపోదు. నేనైతే లూలు మాల్కి వెళ్ళేసి అక్కడ కొన్ని తిరిగానన్నమాట. కొన్ని కిడ్స్వి తిరిగాను. అవి తిరిగేసరికి నాకైతే కళ్ళు తిరిగినాయి. ఇంకా ఈ మార్కెట్కి వచ్చి చూసే ఓపిక కూడా నాకు లేదు.
చూడండి స్వీట్స్ ఇవన్నీ చిన్నప్పుడు మనకు గవ్వలు పీచు మిఠాయిలు ఇవన్నీ తింటున్నాం కదా, ఇవన్నీ గులాబ్ జామున్ టైపు ఇవన్నీ చూడండి. అస్సలు ఇంకా నేను వీడియో కూడా పూర్తిగా షూట్ చేయలేదు, నా దగ్గర ఛార్జింగ్ లేదు, మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది. ఈసారి వెళ్ళినప్పుడు ఫుల్ వీడియో మీకు ఖచ్చితంగా నేను తీసేసి మీకు అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.